ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఏంటి చూద్దాం. ఆ వార్తల గురించి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఛానల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. సరే, ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఏంటో పరిశీలిద్దాం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేట్ గ్రామంలోని పోలింగ్ బూత్లో ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ప్రజాస్వామ్యం అసలు ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి అనమాట. ఇలాంటి వెధవులు మనకి పాలకులుగా వస్తున్నారు వైకాపా నుంచి. పోలింగ్ బూత్లో పిన్నెల్లి విధ్వంసకాండ. వెబ్ కెమెరాల్లో రికార్డైన ఘటన. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కేసు పెట్టిన పోలీసులు. మరి పోలీసులు కూడా నిద్రపోతున్నారా? సీసీటీవీ ఫుటేజ్ని చూడాలి కదా. ప్రతి ఒక్క పోలింగ్ బూత్లోనూ సీసీటీవీ ఫుటేజ్ సీసీటీవీలు ఏర్పాటు చేశారు కదా. వీడియో బహిర్గతం అవడంతో తప్పనిసరి ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చిన వైనం. అది పరిస్థితి. ఈవీఎం ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ. ఎన్నికల రోజు పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం వీవీప్యాట్లను నేలకేసి కొట్టి అరాచకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇమేజ్లో పిన్నెల్లి చర్యను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న తెదేపా ఏజెంట్ నంబూరు శేషగిరిరావు సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తి. పోలింగ్ బూత్ నుంచి బయటకు వెళ్తూ, అంటే విరగ్గొట్టేసి బయటకు వెళ్తూ నంబూరు శేషగిరిరావును హెచ్చరిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి. వీడొక యధవ అనమాట. ఎమ్మెల్యే పిన్నెల్లి అనేవాడు ఒక పనికిమాలినవాడు. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నంబూరి. పోలింగ్ అనంతరం అదే రోజు వైకాపా శ్రేణులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ నంబూరి. ఇదండి ఎమ్మెల్యే దాష్టికం. అరాచకాలు, అల్లర్లు సృష్టిస్తుందేమో వైసీపీ వాళ్ళు. ఇంతమట్టికి కేసులు ఏమో సరిగా పెట్టాలి వాళ్ళపైన. సరే, నెక్స్ట్ వార్తలోకి వెళ్దాం. నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత. మరి పెండింగ్ బిల్లులు పూర్తి చేయకపోతే ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు? సింగపూర్ విమానంలో భారీ కుదుపులు. ఓకే, నెక్స్ట్ నాడు నేడు అదే గోడు. 280 కోట్లకు పైగా బిల్లుల పెండింగ్. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో నిలిచిన పనులు. తరగతుల పునఃప్రారంభమైతే విద్యార్థులకు తప్పని ఇక్కట్లు. రిలీజ్ చేసినటువంటి అమౌంట్ను కూడా ఇలాంటి ఉపయోగపడే వాటికి పెట్టకుండా వాళ్ళ యొక్క అనుయాయులు ఉంటారు కదా, బిల్డర్స్, కాంట్రాక్టర్లు, వాళ్ళకి డబ్బులు చెల్లించింది ప్రభుత్వం. భారత్ అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి భాగ్యదాయకం. ఓకే, బెస్ట్. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ఈవీఎంల ధ్వంసం ఘటనపై ఎస్పీ ఆరా. ఇంకేం ఆరారా స్వామి, అంతా ఫుటేజ్లు మొత్తం అంతా ఉంటే. నేను అమాయకుడినే, ఎక్కడా గొడవలు చేయలేదని ఎమ్మెల్యే పిన్నెల్లి. వీడు అమాయకుడు అంట. మా పిన్నెల్లి మంచివాడంటూ కితాబు ఇచ్చారే జగన్. ఇప్పుడేమంటారో. జగన్ కూడా మంచివాడే. గూగుల్ అమ్మ ఇంట ఏఐ పంట. ఓకే. రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ కూడా హాజరు. బెంగళూరు పోలీస్ కమిషనర్ వెల్లడి. రేవ్ పార్టీకి హేమ హాజరైనట్లు పోలీసులు విడుదల చేసిన చిత్రం. బెంగళూరు రేవ్ పార్టీ వెనుక మంత్రి కాకాని మాఫియా ఉంటారు, వాళ్ళు ఉంటారు. 5,000 మంది ఒప్పంద ఉపాధ్యాయుల మెడపై కత్తి. ఓకే, ఏడాదికి 2 సార్లు సందర్శించాలి ప్రవీణ్ నాయక్. ఓకే, నెక్స్ట్. సాక్షిలో ఏమొచ్చిందో చూద్దామండి. పిన్నెల్లి అరాచకం గురించి చెప్పరు వీళ్ళు. కోల్కతాకే ఫైనల్ సత్తా. బాబు లోకేష్ పర్యటనలో గోప్యం ఎందుకు? మంత్రి బొత్స. వీడు ఒక బొజ్జగాడు. అంతకు మించి అరాచకం. ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసానికి పచ్చముఠాల ప్లాన్. పోలింగ్ రోజు హింసకు మించి భయోత్సాహం సృష్టించే పన్నాగం. అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది వైసీపీకి కరపత్రం లాంటిది అనమాట. అంటే వైసీపీ ఆలోచనలను ప్రతిబింబించేలాగా ఉంటాయి. ఎలక్షన్లలో ముందుగానే, అంటే ఎలక్షన్లో గొడవలు సృష్టించారు వీళ్ళు, ఎలక్షన్ల తర్వాత భీభత్సం సృష్టించే ప్రయత్నం చేశారు.
అంటే వీళ్ళు పచ్చముఠాల ప్లాన్ అని చెప్తున్నారు అంటే వీళ్ళ మైండ్లో ఇది ఉందన్నమాట, రన్ అవుతుంది. పోలింగ్ రోజు హింసకు మించి భయోత్సాహం సృష్టించాలి లెక్కింపు రోజు అనేది వైసీపీ వాళ్ళ యొక్క కుట్ర అని ముందుగానే అర్థమవుతుంది. దాన్ని వాళ్ళ మీదకి నెట్టాలి అనే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారనమాట. కుట్రలపై పోలీస్ శాఖను అప్రమత్తం చేసిన నిఘా వర్గాలు, రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు. వాళ్ళు చేసేటటువంటి పనులను వీళ్ళ మీద పెడతారు. అడవి బిడ్డల ఆనందం, బాగుపడుతున్న గిరిజన బతుకులు, పెరుగుతున్న జీవన ప్రమాణాలు. అబ్బా, మీకు మీరు రాసుకోవాలరా స్వామి. మరో 5 మెడికల్ కాలేజీలు అంట. మరి పిన్నెల్లి వార్త ఎక్కడ? అల్లర్లకు పాల్పడ్డ వారిపై కేసులేవి? పోలీసులపై సిట్ అసంతృప్తి. అది కరెక్టే, ఎందుకంటే మీ వాళ్ళపైన కేసు పెట్టలేదు కదా. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం. జోలకంటి బ్రహ్మానందరెడ్డి నీచ సంస్కృతి, టీడీపీ అనుకూల గ్రామాల్లో మా ఏజెంట్లపై దాడి, ఆ గ్రామాల్లోనే అలజడి సృష్టించారు. పారిపోయే నియోజకవర్గానికి దూరంగా ఉండేది బ్రహ్మారెడ్డి. చంద్రబాబు ఎక్కడ, ఏమైపోయారు, ఆయన ఏ దేశానికి పారిపోయాడని ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. రాష్ట్ర ప్రజలు, టీడీపీ నేతలు కూడా ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు. ఎల్లో మీడియాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు. అసలు బాబు ఈయన జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో ఎవడికి తెలుసు, చంద్రబాబు ఎక్కడున్నాడో అందరికీ తెలుసు రా స్వామి. ఏంటో. సరే, నెక్స్ట్ ఏబిఎన్లో ఏం వేశారు చూద్దాం ఒకసారి. అంటే పిన్నెల్లి ఘటన ప్రత్యక్షంగా కనపడింది సీసీటీవీ ఫుటేజ్లో. అది మాత్రం వీళ్ళు సాక్షి పేపర్లో వేయలేదు. చూడండి, ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చింది. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో పిన్నెల్లి అరాచకం, రాష్ట్రంలో రెడ్ అలర్ట్, ఓట్ల లెక్కింపు రోజు హింసాత్మక ఘటనలు, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల విస్తృత సోదాలు. ఓకే, సుప్రీంకు అదే స్క్రిప్ట్. ఎన్జిటికి ఇచ్చినట్లు మన ఫార్మాట్లోనే ఉండాలి. ఇసుక తవ్వకాల్లో అక్రమాలే లేవని చెప్పండి, అక్రమాలు లేవని రిపోర్ట్ ఇవ్వండి. కలెక్టర్పై ముఖ్యాధికారి వసూల్ రాజా ఒత్తిళ్లు. వారికి నేరుగా నీలకంఠుడి ఫోన్లు. అందరూ ఇదే పాటించాలని స్పష్టీకరణ. అది వాళ్ళు మోసం చేస్తున్నారు, దాన్ని కోర్టులు కూడా కప్పిపుచ్చాలనే ప్రయత్నం. ఎన్ఐఏ అదుపులో టెకి, అదో మోసగాళ్ల ముఠ, 20 లక్షల కోట్ల అవినీతిలో భాగస్వాములు. ఇండీ కూటమిపై మోదీ ఫైర్, ఆ పార్టీలు కులమత కుటుంబదారులు. తొలి దశలోనే వాటి పని అయిపోయింది, తర్వాతి 4 విడతల్లోనూ చావు దెబ్బే. మిగతా 2 దశల్లో కూడా ఇంతే. అంబేద్కర్ లేకుంటే రిజర్వేషన్లపై నెహ్రూ అంగీకరించేవారు కాదు ప్రధాని. ఒడిశాకు తుఫాను ముప్పు, నేడు అల్పపీడనం. ఓకే, మనకి అయితే ఆంధ్రాకైతే తుఫాను ముప్పు అనేది తప్పినట్టేనండి వాస్తవంగా. మెడికల్ కాలేజీల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు బంద్. మరి బంద్ చేయరా? మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు కన్నుమూత. ఓకే, వైసీపీ ప్రభుత్వానికి 4న పెద్ద కర్మ చేస్తున్నారండి. అందరూ కూడా శ్రద్ధాంజలి ఘటించాలి పెద్ద కర్మ చేసిన తర్వాత 4వ తారీఖు. ఇవండి 3 ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.